ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ 3 కోట్లకు చేరింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఈ రోజుతోటి 3 కోట్లకు చేరింది. 5 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చావు? పోనీ రూరల్ నియోజకవర్గమే లెక్కేద్దాం, రాష్ట్రంలో పక్కన పెట్టి ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయ నిధి అందిందని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుండాల మాట్లాడే మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఏం చేశారని? రూపాయి ఇవ్వలా మీరు. ఇవాళ ఇదిగో లిస్టుతో సహా, చెక్కులతో సహా రూపాయి లంచాలు లేకుండా వారికి చేతికి తెచ్చిస్తున్నాం. ఈ రోజున 30 మందికి 20,94,000 చెక్కులు ఇస్తా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం పేదవారికి, మధ్యతరగతి వారికి సాయం అందుతూ ఉంది. ఒకవైపు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి, ప్రభుత్వ వైద్యాల్లో డాక్టర్లు నియమించారు, ప్రభుత్వ వైద్యాల్లో మందులు బాగా అందుతున్నాయి, ఎక్విప్మెంట్ అంతా సమకూరుస్తూ ఉన్నారు, విద్యా వైద్య రంగాలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. వీళ్ళ డిఎస్సి సక్రమంగా నడుపుతా ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా నియామకాలు జరగబోతున్నాయి. మరి మీరు 5 ఏళ్ళు ఏం చేశారయ్యా? ఏదంటే మీరు బొక్కడమే సరిపోయింది, ప్రజలకు ఇవ్వడం మానేసి. అందుకని వాళ్ళ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. ఒకటి, రూరల్ నియోజకవర్గం, సిటీ నియోజకవర్గం 2 ఉన్నాయి. పుష్కరాలకు వేదికగా ఈ 2 నియోజకవర్గాల సమన్వయంతో ముందుకు సాగాల్సిన పరిస్థితి వస్తుంది. వర్కౌట్ చేస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, పుష్కరాలు అంటే ఒక రాజమండ్రి కాదు, మొత్తం జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో కూడా అనేక ప్రదేశాల్లో పుష్కర స్నానాలు చేస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.